సో ఇప్పుడు ఈ సినిమా అయిపోయిన తర్వాత మీరు అన్నట్టు ఇందాక చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు అందరు చేతులు పట్టుకుని వాళ్ళ ఎమోషన్స్‌ని ఎక్స్‌ప్రెస్ చేస్తున్నారని చెప్పారు కదా! ఇలాంటి మూవ్‌మెంట్ కోసమే ఈ సినిమా చేశారా? 100% అండి. లేకపోతే నేను ఎప్పుడు ఒక ప్రేమ కథ అని టైటిల్‌కి సమానంగా అంత పెద్ద ట్యాగ్‌లైన్ పెట్టను. ఇన్‌ఫాక్ట్ మన టైటిల్ రిజిస్టర్ చేసింది కూడా మీరు చేంబర్‌లో కనుక్కుంటే డెకాయిట్ ఒక ప్రేమ కథ అని రిజిస్టర్ చేశాను కానీ డెకాయిట్ అని రిజిస్టర్ చేయలే. రైట్. 2 కలిపే. నేను ఎప్పుడు అలా చూసాను దాన్ని. ఒక ప్రేమ కథ అన్న ప్లాట్‌ఫార్మ్ మీద దొంగతనాలు జరుగుతున్నాయి. ఫార్మాటింగ్ కూడా అలా పెట్టాం. అవును. అండ్ మీరు సినిమా చూసారు కాబట్టి రెండిటికి సెపరేట్ టైటిల్ కార్డ్స్ ఏసాం. అవును. సినిమా బిగినింగ్‌లో డెకాయిట్ అనేస్తే లాస్ట్ కార్డ్ సినిమా లాస్ట్ షాట్ అయిపోగానే వచ్చే ఫస్ట్ కార్డ్ ఒక ప్రేమ కథ. అది నమ్మాను. నమ్మి చేసింది. అండ్ ఇంకొకటి ఏంటంటే వీళ్ళనే టార్గెట్ చేస్తున్నాను నేను ఎంత నమ్మానంటే మీరు లాస్ట్ డే ఆఫ్ షూట్ ప్రెస్ మీట్‌కి వచ్చారు. అవును. ఆ రోజు చెప్పాను. కుదిరితే మీ ఇంట్లో మదర్‌తో చూడండి, వైఫ్‌తో చూడండి, గర్ల్ ఫ్రెండ్‌తో చూడండి, సిస్టర్‌తో చూడండి, మీ కూతురుతో చూడండి అని ఎందుకన్నానంటే ఐ ట్రూలీ ఫెల్ట్ ఫ్యామిలీస్‌కి బాగా నచ్చుతుందని అర్థమైపోయింది. అవును. ఫ్రమ్ స్క్రిప్ట్ కన్సీవ్ అయినప్పటి నుంచి. నాకు తెలిసి ఒక కథకి 2 టైటిల్ పెట్టి దానికి రెండిటికి జస్టిఫికేషన్ చేసి నాకు తెలిసి ఇదేనేమో. మీరు దానికి జస్టిఫికేషన్ ఇస్తుంటే డెకాయిట్‌కిని ఒక ట్యాగ్‌లైన్‌కి కూడా ఒక జస్టిఫికేషన్ ఇస్తుంటే అంటే వి ట్రై టు ఐ've ఆల్వేస్ నేనెప్పుడు కొంచెం ఇంట్రెస్టింగ్‌గా చేశాను ట్యాగ్‌లైన్స్. క్షణంకి ట్యాగ్‌లైన్ కింద పెట్టకుండా పైన పెట్టాం. లైఫ్ కెన్ చేంజ్ ఇన్ క్షణం అని పెట్టాం. సో ఇలా కొన్ని చేశాను. గూఢచారికి ట్యాగ్‌లైన్ ఉండదు. అవును.